तं वन्दे ईश्वर पार्वती समेत ईश्वरमावाहयामि स्थापयामि पूजयामि। ओम पश्चिमदिग्भावदेवताभ्यो नमः। सांगं सायनं सचक्तपुत्रपरिवार समेत लक्ष्मी नारायणमावाहयामि स्थापयामि पूजयामि। सांगं सायनं सचक्तपुत्रपरिवार समेत ओम सरस्वती समेत ब्रह्मदेवमावाहयामि स्थापयामि पूजयामि। ओम यवस् दग्धक पेट्टुकोंडि असद्धं देवा प्रवन्ते सर्व मनोक्ष देवताभ्यो नमः। विशस्ते अग्निदेवताभ्यो नमः। अग्निमावाहयामि स्थापयामि पूजयामि। सांगं सायनं सशक्तपुत्रपरिवार समेत अतिदेवता प्रेक्षितदेवता सहित इंद्रमावाहयामि स्थापयामि पूजयामि। सांगं सायनं सशक्तपुत्रपरिवार समेत क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि। सांगं सायनं मावाहयामि स्थापयामि पूज पै 9 అయిపోయింది మయ్యన్న అయిపోతే చివరి నుంచి పెట్టండి। ओम क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि। यमदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि। सांगं सा इतनी सांगं सा कुबेर दिक्पालकमावाहयामि। उत्तर दिक्पालक देवताभ्यो नमः। कुबेरमावाहयामि स्थापयामि पूजयामि। कुबेर दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि। सांगं सायनं सशक्तपुत्रपरिवार समेतं ओम अधिदेवता प्रक्षुब्धदेवता सहिता क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि। सांगं ओम यमन्दे सर्व देवानां च मनोयतः अश्वत्थदेवताभ्यो नमः। ओम क्षेत्रदेवताभ्यो नमः। ओम क्षेत्रमावाहयामि स्थापयामि पूजा प्रक्षे ఈ ఆకునండి ఈ ఆకు అలాగే ఎదురునే పెట్టుకుని మన గ్రామ దేవత ఎదురు పెట్టు ఆ పైన నట్టుకొని మీద ఆల పక్కన పెట్టుకుంది అక్కడ కలసం వస్తుంది ఆల ఏంటంటే దాంట్లో కూడా ఒక చిన్న ఒక పువ్వుతో సహా పెట్టినట్టు ఓం గ్రామ దేవత మొత్తం అంటే మన ఊరు గ్రామ దేవత కూడా ఆవాహన చేసుకుంటున్నారు। ఓం గ్రామ దేవత ఉన్నాయి కదా ఇచ్చింది అమ్మా। ओम क्रम सर्वे ग्राम देवतमावाहयामि कंगपड़ सरिपोद्दे देनिकैना आवाहन ग्राम देवतमावाहयामि स्थापयामि पूजयामि। ఈ కలశం పట్టుకోండి ఓ ఈ కలశం ఓం కలశముఖే విష్ణు తీసుకుంటాయికమ్మ ఇద్దరు పట్టుకుని చక్కగా ఒక అట్టుకొని కొంచెం యువతలు చెప్పేసి సెంటర్ ఖాళీ చేస్తున్నారంటే చక్కగా సెంటర్ పెట్టాలి మీరు। ఓం పక్క పెట్టండి పై పక్కన పట్టుకుని అట్ట ఎక్కించేసుకోండి ఇంకే పెట్టి ఎక్కించేనమ్మా। ఈ అట్టుకొని పెట్టేసుకున్నారంటే ఆ కాలు వచ్చేస్తుంది సెంపు పెట్టుకుంటారు మీరు ఇద్దరు పట్టుకుని పెట్టేసుకోండి అలా ఓం కలశముఖే విష్ణు కంటే రుద్రసమ నమస్కారం చేసుకుని బ్రహ్మ కలశమావాహయామి। रमा समेत वीर वेंकट सत्यनारायण स्वामी देवताभ्यो नमः। कलशस्थापयामि ఒకసారి ఇట్లా చేయండి। कलशस्थापयामि पूजयामि नमस्कार చేసుకోండి। సత్యనారాయణ స్వామి రూపం ఉందండి రాజబిల్ల రాజబిల్ల రూపం బెల్ల ఉంది మీ దగ్గర లేదండి దేవుడి వల్ల ఉందండి। నారాయణ నమః నారాయణాయ నమః నమం దేవతాయ నమః శ్రీ లక్ష్మీ దేవతాయ నమః श्री लक्ष्मीनारायण स्वरूपाय नमः। स्वदस्सने नमः विष्णवे नमः नमस्ते नमः सर्वज्ञेवाय नमः अनन्ताय वासुदेवाय नमः त्रिविक्रमाय नमः दैत्यान्तकाय नमः मधुत्पदे नमः तार्कवाहनाय नमः सनातनाय नमः नारायणाय नमः पद्मये नमः ऋषिकेशाय नमः समुत्प्रदाय नमः माधवाय नमः पुंडरीकाक्षाय नमः सरस्ते नमः परत्पराय नमः यज्ञरूपाय नमः चक्र प्राणवे नमः गदाधराय नमः नमः पादर्ये नमः भगवत्ये नमः स्वंत्रे नमः स्वये नमः भावे नमः ओम घनस्ये नमः परस्राय नमः अस्ये नमः बुधत्ये नमः शान्तये नमः लीला मानस विग्रहाय नमः दामोदराय नमः विरूप्ते नमः
ప్రభోక్షేణ పూలు ఎడితే మా పూలు బలంగానే చేసుకోండి. అది ఉన్న చూసారా. ఓం సభక్షే నమః, ఓం దేవదేవాయ నమః, బృహత్పాలకాయ నమః, విష్ణవే నమః, కేశవాయ నమః. సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ బలపుత్యార్థం సేమ్ వైశాఖ శుద్ధ వెలిగించుకోండి. ఒక అట్టుకుని మంచి తోటి ఇలాగ ఉంది. మీరు దీంట్లో అలకపొడి వేసారా? స్వామి తాంబూలం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. మళ్ళీ కర్పూరం వెలిగించినాం. ఓం సమ్రాజం మంగళాన్ని భవంతు. అలా ఇద్దరు పట్టుకుని గంట కొడుతూ చూపించినమ్మా. ఓం శ్రీ రమాదేవతాభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆనందగత్వత నీరాజం సమర్పయామి. పురస్సేసరం పట్టు అర్జున పట్టుకున్నారా, కుర్చీతో చూపించగానే శ్రీ సత్యనారాయణ స్వామి ఆనందగత్వ నీరాజం గోవింద గోవింద. ఒక్క చొక్క నీళ్ళు పెట్టి కలగద్దుకున్నాం. ఇంతలాగా చెమ్మి పెట్టేసుకుని చక్కగా అది ఇప్పుడు కలగద్దుకుని గోవింద అందరు కలగద్దుకున్నాం. గోవింద అమ్మ 2 అక్షంతలు మాగరు తీసుకుని కూర్చొని ప్రదక్షిణ ఇద్దరు కూడా ఓం యాని గాని కూర్చొని తిరుగుతున్నారు. ఓం యాని గాని చ పాపాని జన్మాంతృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణాసి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. రైస్ నమస్కారం చేసుకోండి. అమ్మ మీరు ఇలా వచ్చుకుని మా పని మీరు సాక్షి నమస్కారం చేయండి. దందా గారు మీరు కూడా నమస్కారం చేసారు కదా. దృష్ట్యా వచస అంటే అలా కొట్టి అంటే అలా కదా అంటే గుమ్మాలు తగ్గుతాయేమో. ఓం వరస శిరస దృష్ట్యా వచస మనస కరాభ్యం కారణోప్యస్తే నమాసమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత సాష్టాంగ ప్రణామ నమస్కారం సమర్పయామి. చక్క లేచి లంపేసుకోండి. అనండి అపరాధ మోక్ష మన ఫల సిద్ధి ప్లస్ మా వల్ల లోటుపడి రక్షణ పెట్టి స్వామికి నమస్కారం చేసుకోండి. మనోప్రసాద సిద్ధి లేచి చక్కగా ఇద్దరు మీరు తులసిదళం చెవులు పెట్టుకోండి. మీరు అమ్మ మీరు పువ్వు తీసుకుని తల్లు పెట్టుకోండి. అలాగే రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి దేవత ప్రసాదం శిరస గృహ్ణామి. ఒక తులసిదళం తీసి చెవులు పెట్టుకుని తాగండి. అది కలగత్తుని చెవులు పెట్టేసుకోండి. ఇంకో మీ మందరం ఇటు వచ్చేటప్పుడు రమ్మంటే మాకు మీరు కూర్చుండి ఇలా పునఃపట్నాలు చేస్తున్నారు. ఆ యొక్క పట్టణం చేస్తుండగా ఈ స్వర్గమహాములు కూడా సూచనలు వచ్చి ఇలా అంటారు, ఓ మహాత్మా మీరు ఎన్నో మంచి మంచి విషయాలు తెలియపరుస్తున్నారు కనుక మాకు పరోక్షమైన యొక్క దానికి తొలగిపోయే ఉపాయం చెప్పండి మహాత్మా అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ మహాములు అంటున్నారు, ఓ మహాత్ములారా పూర్వకాలంలో నారద మహాముని శ్రీ మహావిష్ణు కోరిక మీరు తెలియపరుస్తున్న శ్రద్ధగా వినండి అని చెప్పి అన్నారు. ఆ నారద మహాముని సకల లోకాలు తిరుగుతూ భూలోకానికి వెళ్ళారు. ఈ భూలోకంలో మానవులు అనేక దారులు అనుభవిస్తున్నారు. వారు తినటానికి తిండి లేక, కట్టుకుంటున్న వస్త్రాలు లేక, ఆకలి దుఃఖంతో బాధపడుతున్నారు. అలాంటి యొక్క దారిని బాధపడుతుంటే నారదమాను చూశాడు, ఇదేమిటి ఈ భూలోకము ఎంత బాధపడుతున్నారు కదా, మీరు కష్టాలు పోయే మార్గం ఏమిటా అని చెప్పి అనుకుంటున్నాడు. అప్పుడు అనుకుంటున్నాడు మహాత్ముడు, ఈ సురక్షితమైన వా యొక్క శ్రీ మహావిష్ణువు ప్రార్థించినట్లయితే ఒక సలహా కానీ సహకారం కానీ చేస్తా అని చెప్పి మహాత్ముడు తెలియవచ్చారు. మహాములు మొదలుపెడుతున్నారు. దేవుడు మొదలుపెడుతున్నారా అంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణు అంటున్న నారద నీవు లోక కళ్యాణార్థం చక్కని విషయం అడిగిద్దివి, అందులో శ్రీ సత్యదేవుడి యొక్క వ్రతం ఉందయ్యా అన్నాడు. అప్పుడు ఆ నారదుడు అంటున్న మహాత్మా అసలు నాకు తెలియని వ్రతం ఏమిటండి, ఈ సత్యదేవుడు ఎవరు, ఈ వ్రతం ఏమిటి, ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, దానికి కావాల్సిన సామాగ్రి ఏమిటి అని నాకు వివరించిన మహాత్మా అని చెప్పి ఈ నారద మహాముని శ్రీ మహావిష్ణువు కోరాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు చెబుతున్నాడు, ఓ నారద
ఈ సత్యదేవుడు ఎవరో కాదు, నేనే, నా యొక్క అవతారమే. ఈ భూలోకంలో రాక్షసులను సంహరించడానికి దశావతారాలు ఎత్తాను. ఈ మానవులకు కోరిక తీర్చడానికి అన్నవర పుణ్యక్షేత్రం మీద రత్నగిరి మీద నేను వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలుస్తున్నానయ్యా. నా కొండకి ఎవరితో వస్తారు, నా యొక్క వ్రతం ఎవరితో ఆచరిస్తారు, నా యొక్క ప్రసాదం ఎవరితో స్వీకరిస్తారు, వారందరూ కూడా వారి వారి కోరికలు నెరవేరుతాయని చెప్పి అన్నాడు. అసలు వ్రతం ఎలా చేయాలి మహాత్మ, అది ఎప్పుడు చేయాలి, దానికి కావాల్సిన సామాగ్రి ఏమిటి అన్ని వివరించండి అని చెప్పి నారద మహాముని శ్రీ మహావిష్ణువు కోరాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు, ఓ నారద, ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతము వైశాఖ మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ చేస్తే ఇహఫలం లభిస్తుందన్నాడు. ఈ మాసములే కాకుండా ఏకాశి ఎందు కానీ, పౌర్ణమి ఎందు కానీ, రవి సంక్రమణ కానీ చేస్తే ఇంకా బదులు లభిస్తుందన్నాడు. మహాత్మా, మరి మనకి మాసాలు 12 ఉన్నాయి కదా, మీరు వైశాఖము, మాఘము, కార్తీకం అంటున్నారు, తిథులు 15 ఉన్నాయి, మీరు ఏకాదశి, పౌర్ణమి అంటున్నారు, మరి ఏమిటన్నాడు. ఓ నారద, ఈ భూలోకంలో మానవులు గృహ నిర్మాణం చేసుకుని గృహప్రవేశం శుభ సందర్భంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్లయితే ఆ గృహంలో సర్వతా జయప్రదంగా ఉంటారు. నూతన వధువరులు వివాహమైనప్పుడు ఆ నూతన దంపతుల చేత వ్రతం చేయించినట్లయితే వారికి సంతాన ప్రాప్తి లభిస్తుందన్నాడు. మరి అందరూ చేయలేరు కదా, వారి పరిస్థితి ఏమిటని అంటున్నావు కదా. ఎవరైనా సరే వ్రతం చేస్తుండగా చూసి ఆనందిస్తారో, స్వామి యొక్క ప్రసన్న అడిగి తీసుకుంటారో, వారికి కూడా శ్రీ సంపదలు అష్టైశ్వర్యతలు ఒదుగుతూ శోక భోగ భాగ్య అనుభవిస్తూ ముక్తి మార్గం శ్రీ మహావిష్ణువు సాధ్యం పొందుతారని చెప్పి అన్నాడు. మహాత్మా, మరి దీనికి కావాల్సిన విధానం ఏమిటన్నాడు. ఓ నారద, ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైతే చేస్తారో వారి గృహాలన్నీ కూడా పరిశుభ్రపరచుకుని ఈశాన్య భాగంలో ఒక మండపం ఏర్పరచుకుని ఆ మండపం కూడా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి అరటి చెట్లతో మామిడి చెట్లతో అలంకరించుకుని ఆ మండపంలో ఒక కొత్త వస్త్రం పరిచి ఆ కొత్త వస్త్రం కూడా 4 పక్కలు అంచు కలిగి ఉండి తెల్లని వస్త్రమై ఉండి ఆ వస్త్రం మీద బియ్యం పోసి బియ్యం మీద ఆదిత్య నవగ్రహాలు ప్రతిష్ఠించాలి. అసలు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేవారు ముందర విఘ్నేశ్వర పూజ చెయ్యాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పార్వతి, ఇంద్రాది దేవత అందరూ కూడా ఆవాహన చేసుకోవాలి. అలాగే వ్రతం ఆ మండపం మీద ఆవాహన చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వారికి కలశం ఉంచుకోవాలి. ఆ కలశం ఎలా ఉండాలి, వెండితో కానీ, రాగితో కానీ, కంచు పాత్రతో ఉండాలి. కొంతమంది అది లేని వారు ఉన్నట్లయితే ఒక మట్టి పాత్ర పరిశుభ్రంగా కడిగి పశురాలు బొట్లు పెట్టి కలశస్థాపన చేయాలి. ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ముఖ్యమైనది ఏమిటంటే కలశస్థాపన. అసలు కలశం లేకుండా వ్రతమే చేయకూడదు. కాబట్టి ఆ కలశము ఉదకము, అక్షంతలు, పుష్పము అలంకరించుకుని దాన్ని ఒక మామిడి తోరణం పెట్టి ఆ యొక్క నారికేలం పెట్టి దాన్ని కొత్త వస్త్రం పరిచి వరుదేవుని ఆవాహన చేసుకోవాలి. ఆ తరువాత సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ, ఆ ప్రతిమ ఎలా ఉండాలంటే పుష్పరాగ బంగారంతో చేయించి శ్రీశోక్త పురుషోక్త విధన్నేన వేదమంత్రాలతో అభిషేకం గావించి ఆ మండపం మీద ఆవాహన చేసుకోవాలి. అలాగే స్వామికి ఇష్టమైన ప్రసాదం, ఈ స్వామివారి యొక్క పూజా సామాగ్రి ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ రవ్వ, చక్కెర, నారికేలము, కదలీఫలము, ఆకు, ఒక్క, సుగంధ కూడా తీసుకుని ఆ స్వామికి రవప్రసాదం ప్రీతికరమైనది కాబట్టి రవప్రసాదం తెలిసి ఆవు పావులతో కలిపి నెయ్యితో కలిపి ఆ స్వామికి సమర్పించుకున్నట్లయితే ఆ స్వామి సంతృప్తమైన ఫలితంతో మీకు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఆనాడు మహాత్ముడు శ్రీ మహావిష్ణువు నారదమహాముని తెలిపారు. కాబట్టి మరి ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మరి ఎప్పుడు చేయాలండి, దాని టైం ఏమిటి, దాని నియమం ఏమిటి, ఎవరు చేయాలని అడిగారు. ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతము 4 కులాలు అంటే కుల మత భేదాలు లేకుండా 4 వర్ణం వారు కూడా చేయవచ్చునయ్యా. ఈ వ్రతం 4 కాలం ఏంటంటే ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ, తెల ఎప్పుడైనా సరే మీ యొక్క వీలుని పెట్టి ఆ కాలం మీద వ్రతం ఆచరించుకోవచ్చు అన్నాడు. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క కోరికలు నెరవేర్చవే కాకుండా వారి ముక్తి మార్గం శ్రీ మహావిష్ణువు సాధ్యం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని చెప్పి మహాత్ములు తెలియపరిచారు. ప్రథమధ్య సమాధానం సత్యనారాయణ స్వామి గోవిందా గోవిందా. మీ చేతులు అక్షరం కలగద్దుని 2 గెల్లులు స్వామి మీద వేసి కొన్ని అక్షరం పక్కన వేసుకోండి. ఎవరిని వెనకాల వస్తే ఒక అక్షరం వేయటానికి ప్రసాదం కొన్ని అక్షరం దర్శనం వేసుకోండి 2 గెల్లులు. అమ్మాయి దండగా మీరు కబురు కొట్టింది చక్కగా మీ తల పెట్టేసుకోండి. ఆ రాజుగారు పోండి, ఆ జాగ్రత్త పానకం దూరంగా పెట్టుకోండి. మీకు చెప్పాను అమ్మ వరక్కడం ఉంటే పానకం పట్టుకొని ఒకసారి నీళ్ళు కాస్తే అలానే దాంట్లో పెట్టండి, లేదంటే కింద తట్టి
మరి మీరు అక్షం తీసుకోండి అంటే అందులో పెట్టేసుకోండి. ద్వితీయాధ్యాయ ప్రారంభ. ఆ మహాముని ఇంకొక కథ మొదలు పెడుతున్నారు. ఏమిటో ఆ కథ అంటే, అసలు ఈ సత్యనారాయణ స్వామి వారి రథం ఈ భూలోకంలో ఎవరు చేశారండి, ఆ కథ మాకు తెలియపరిచిన మహాత్మా అని చెప్పి స్వామి మహాను సూత్రం కోరారు. ఆ మహాముని ఎప్పుడైతే కోరుతున్నారో ఆ మహాముని ఇలా తెలియపరుస్తున్నారు. ఏమిటయ్యా అంటే, కాయలను బాగున్నాయి కదా, ఎడ తీసుకుని దేవుడి పెట్టేసుకోండి. అదే చంద్రుడు నీరు చక్కగా వచ్చి అందులో మేము ఇంకో కాయ కొట్టుకున్నాం. అది ఇందాక నీరు కారినప్పుడు చక్కదనం వచ్చాయి. చేతులు రాయి పట్టుకున్నా అది ఇంకో చిన్న దెబ్బేసి మీరు చెక్కలు ముసు తీసి ఎడ తీసేసుకోండి. ద్వితీయాధ్యాయ ప్రారంభ. అలాగా మహాముని ఈ సత్యనారాయణ స్వామి వారికి వ్రతం ఈ భూలోకంలో ఎవరు చేశారండి, వారి కథ మాకు తెలియబచ్చని చెప్పి ఆ సోనుకు మహాముని శుద్ధి మనం కోరుకుంటున్నాం. కత్తి పెట్టుకోవాలి. ఆ మహాముని ఎప్పుడైతే అలా పెట్టేసుకుంటారు, నమస్కారం చేసుకుని అది కింద కొట్టే విధానం రాయి సరిగ్గా ఉండాలి. మళ్ళీ అక్షం తీసుకోండి కూడా ఇలా తెలియపరుస్తున్నారు. ఒక కాశీనగరం ఉండేది. ఆ కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు అతి పేదవాడు. భౌతి భిక్షాం దేహ అని చెప్పి రోజు కూడా భిక్షాటం చేస్తుండేవాడు ఆ బ్రాహ్మణుడు. అలా భిక్షాటం చేస్తుండగా ఒకనాడు మాతందరూ కూడా, ఏమయ్యా రోజు నీకు ఇదో పొద్దునే పని అయిపోయింది, ఇంకా మాకు వేరే పనో పాట లేదనుకుంటున్నావా అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణ మీద ఈ మాతలందరూ కూడా సిరాపడిపోతున్నారు. ఈ బ్రాహ్మణుడు అయ్యో ఈవేళ భిక్షమ లభించలేదు, అందరి చేత కూడా మనం మాటలు పడుతున్నాం, ఇలాంటి జీవితం ఎందుకు మనం బతుకుతున్నాం, ఒకటే పోయినా ఒకటే అని చెప్పి ఒక నదీ తీరాన కూర్చుంది ఈ భేద బ్రాహ్మణుడు విచారిస్తూ కూర్చున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ బ్రాహ్మణుడి ఈ యొక్క వ్రతోత్సవమైన కష్టాలు పోవాలంటే ఈ సత్యదేవుడు వ్రతం ఆచరించాలని చెప్పి అనుకుని ఒక ముసలి రూపం బ్రాహ్మణ రూపం దాల్చాడు. అలా భేద బ్రాహ్మణ ఎదురుగా వెళ్ళాడు. ఓ బ్రాహ్మణాత్మ, ఏమిటయ్యా నువ్వు ఒక్కడవే కూర్చున్నా విచారిస్తున్నావు, ఏంటి నువ్వు వచ్చిన కష్టాలు ఏమిటి నాయన అని చెప్పి ఆ ముసలి బ్రాహ్మణ అడిగాడు. అప్పుడు ఆ భేద బ్రాహ్మణ, మహాత్మా మీరెవరో నాకు తెలియదు, ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని మనం చూడలేదు నేను, కనుక మీ పని అయితే మీరు చేసుకుని నా గొడవ నేను పడుతున్నాను కదా అని చెప్పి ఈ భేద బ్రాహ్మణుడు సిరాపడుతున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు ఎంతో వినయంతో అంటున్న, ఆయన మానవ జన్మ ఎత్తాక కష్టాలు వస్తాయి, ఆ కష్టాలు పక్కవాడు చెప్పినట్లయితే నీ కష్టాలు తీర్చడం కానీ నీకు సహకారం చేయడం కానీ సలహా ఇవ్వటం కానీ జరుగుతుంది. ఆయన ఏమిటి వచ్చిన కష్టం మాకు తెలియాలి కదా అని చెప్పి ఆ ముసలి బ్రాహ్మణుడు అడిగాడు. అప్పుడు ఆ భేద బ్రాహ్మణుడు అంటున్నాడు, మహాత్మా మీరు ఎంతో ఇంత వినయంతో అడుగుతున్నారు కాబట్టి నేను మీకు నా యొక్క కష్టాలు తెలియపరుస్తున్నాను. నేను అతి భేదవానండి, రోజు కూడా భిక్షాటం చేస్తున్నాను, ఆ భిక్షము కూడా లభించక నా భార్య పిల్లలను పస్తులు పడుకోబెడుతున్నాను మహాత్మా, ఎందుకు ఇలాంటి జీవితం బతుకుతున్నానని చెప్పి ఆ భేద బ్రాహ్మణుడు ఆ ముసలి బ్రాహ్మణుడి దగ్గర చెప్పి బాధపడుతున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు అంటున్నాడు, నాయన నీవు అలా బాధపడటం వల్ల ఏమి ప్రయోజనం లేదు, కాబట్టి నేను చిన్న సలహా చెబుతున్నాడు. ఏమి మహాత్మా అన్నాడు, శ్రీ మహావిష్ణువుకు అవతారమైన సత్యనారాయణ స్వామి వ్రతం ఉందయ్యా, ఆ వ్రతం చేసుకో, నీకు తప్పకుండా కష్టాలు పోతాయి, నీకు శుభం జరుగుతుంది అని చెప్పి అన్నాడు. అప్పుడు ముసలి బ్రాహ్మణుడు ఎప్పుడైతే చెప్పాడో ఈ భేద బ్రాహ్మణుడు ఇంకో కోపం వచ్చేసింది. ఇదేమిటి, మనకు తినటానికే తిండి లేక పస్తులు పడుకుంటున్నాం మనం, అలాంటి వ్రతాలు పూజలు మనం ఎలా చేస్తాం, ఏమిటి ఇలా అంటున్నాడు అని చెప్పి ఈ భేద బ్రాహ్మణుడు ముసలి బ్రాహ్మణుని సిరపడిపోతున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు అంటున్నాడు, ఆయన మానవ ధర్మం ఎత్తినాక కష్టాలు వస్తాయి, కానీ నువ్వు ఆ భగవంతుడి యొక్క ధ్యానించుకో, ఏదో రూపంలో ఆ స్వామికి అనుగ్రహిస్తాడని చెప్పి ఆ ముసలి బ్రాహ్మణుడు ఆ భేద బ్రాహ్మణుడికి ఎంతో వినయంగా చెప్పాడు. అది విన్నాడు. ఆ యొక్క భేద బ్రాహ్మణుడు ఈ ముసలి బ్రాహ్మణుడి మీద పాదాల మీద పడి శ్రేష్టంగా నమస్కారం చేశాడు. అంతే, ఈ ముసలి బ్రాహ్మణుడు మాయమైపోయాడు. ఇదేమిటి, ఇప్పుడు దాకా ఉన్న బ్రాహ్మణుడు ఎటు వెళ్ళిపోయాడని చెప్పి నాలుగు దిక్కులో కూడా చూశాడు, కానీ కనపల్లా. ఆహా, ఆ శ్రీ మహావిష్ణువు ఈ బ్రాహ్మణ రూపంలో వచ్చిన కళ్ళు తెరిపించాడని చెప్పి ఈ భేద బ్రాహ్మణుడు ఆ విష్ణునామస్మరణం చేసుకుంటూ ఆ రాత్రి తెల్లవారు కూడా నిద్రపట్టక జాగారం చేశాడు. ప్రాతకాలం లేచాడు, నిత్య కాలపుచ్చాడు, స్నానము సంధ్యానం ఆచరించాడు, స్వామికి నమస్కారం చేస్తున్నాడు. ఓ దేవాది దేవ, ఓ సత్యనారాయణ స్వామి ప్రభు,
ఈ ధనము నాకు ఎంతైతే భిక్ష లభిస్తుందో ఆ వచ్చిన ధర్మతోటి నా యొక్క శక్తి కొలది ఈ సత్యదేవుని వ్రతం ఆచరిస్తా అని చెప్పి ఆ స్వామికి నమస్కారం చేశాడు. అలా నమస్కారం చేసి భిక్షాటనకు వెళ్ళాడు. అసలు ఎప్పుడూ కూడా పెట్టలేని వారు కూడా ఇదేమిటే రోజు వచ్చే బ్రాహ్మణుడు ఇంకా రాదేమిటా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అలాంటి యొక్క మాటలందరూ కూడా ఈ బ్రాహ్మణ కేసు ఎదురు చూసేసరికి ఆ రోజు భిక్షం ఎక్కువ లభించడం వల్ల ఈ బ్రాహ్మణుడికి సంతోషం ఆనందం కలిగింది. అంతే ఆ మాటల దగ్గర వెళ్ళాడు. అమ్మ మీకు ఆవు పాలిస్తోంది కదా, ఈ వేళగా వైశాఖ శుద్ధ ఏకాదశి నేను సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మ కాస్త ఆవు పాలు కాస్త ఆవు నెయ్యి పోయిందని చెప్పి అడిగాడు. ఆ మాత్రం లేదనుకుంటా చక్కగా నెయ్యి పాలు పోశారు. తనకు వచ్చిన ధనంతో పూజా సామాగ్రిని తీసుకుని ఇళ్ళన్నీ కూడా పరిశుభ్రపరచుకొని తన భార్యతో ఒక నదికి వెళ్ళి స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాడు. ఆ వ్రత మహత్యం వల్ల ఆ స్వామి అనుగ్రహం వల్ల ఆ యొక్క క్రమంగా ఆ ఊళ్ళో ధనవంతులందరూ కూడా తీర్థయాత్ర ముగించుకుని తన గ్రామాన్ని చేరుకున్నారు. ఈ బ్రాహ్మణుడు పిలిపించుకున్నారు. ఓ బ్రాహ్మణాత్మ, మేము కాశీ రామేశ్వరం యాత్రకి వెళ్ళొచ్చామండి, రేపు మీకు గోదానం ఇవ్వాలనుకుంటున్నాం, రేపు మా ఇంటికి రావాలి మీరు అని చెప్పి ఆ బ్రాహ్మణుడికి గోదానం, భూదానం, వస్త్రదానం, సువర్ణదానం అలాగే ఎవరు తోచిన వారు దానాలు చేస్తున్నారు. ఈ సత్యనారాయణ స్వామి వారి రథమహత్యం వల్ల మనకి ఇంత ఐశ్వర్యం లభించిందని చెప్పి ఆ పేద బ్రాహ్మణుడు సంతోషించాడు. ఈ వ్రతం విడవకుండా ప్రతి నెల కూడా చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తున్న క్రమంగా శ్రీ సంపదలు అష్టైశ్వర్యం తొలగుతూ సుఖభోగవాగ్గా అనుభవిస్తున్నాడు ఈ బ్రాహ్మణుడు. అలా కొంతకాలం తర్వాత వైశాఖ మాసము మంచి రోహిణి కార్తె ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాడు ఈ యొక్క బ్రాహ్మణుడు. అలా చేస్తుండగా ఒక సూర్యుడు కట్టమ్ముకునేవాడు. అలా వీధులకు వెళ్తుండగా దాహం వేస్తోంది, కింద కాలు కాలిపోతున్నాయి, ఎక్కడ దాహం తీర్చుకోవాలని చెప్పి అటు ఇటు చూశాడు. ఈ బ్రాహ్మణ గృహంగా చూడగానే పచ్చని తోరాలు డాహా ఈ గృహంలో శుభకార్యం జరుగుతుందని చెప్పి కట్టిన వీధుల నుంచి ఆ బ్రాహ్మణ దంపతులకు నమస్కరించి, మహాత్మా మీరు ఇప్పుడు చేసే పూజ ఏమిటండి, దీనివల్ల ఏం లభిస్తుంది మహాత్మా అని చెప్పి అడిగారు. ఏమయ్యా, ఇది శ్రీ మహావిష్ణు అవతారం సత్యనారాయణ స్వామి వ్రతమయ్యా. ఈ వ్రతం చేస్తే దారిద్ర్యం తొలగిపోగా సకల సంపదలు అష్టైర్యం తొలగుతూ సుఖ భోగభాగ్యాన్ని కూడా అనుభవిస్తా అని చెప్పి ఆ స్వామి సన్నిధి అనుగ్రహిస్తా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈ శూద్రుడు అనుకుంటున్నాడు, ఈ బ్రాహ్మణుడు ఒక్కొక్క సమయంలో అతి భేదవాడు, భిక్షాటన చేసేవాడు, అలాంటి భేద బ్రాహ్మణుడు ఇంత ధనవంతుడు అవ్వడానికి కారణం ఈ వ్రతమహత్యం అని చెప్పి అనుకున్నాడు. అంతే, ఈ వ్రతం మనం చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. బ్రాహ్మణుడు ఇంత దాహం తీర్చుకున్నాడు, ప్రసాదం తీసుకున్నాడు. ఆ కట్టెలను భుజం పెట్టుకుని కట్టెలమ్ముకుని తన ఇంటికి వెళ్ళాడు. ఎంతసేపు కూడా ఈ బ్రాహ్మణ గురించి ఆలోచిస్తున్నాడు, మనం కూడా చేస్తే బాగుంటుంది ఈ పౌర్ణమి నాడు అని చెప్పి ఆ వైశాఖ పౌర్ణమి రోజున ఒక కట్టెలుగాడ భుజం పెట్టుకుని ఆ స్వామికి నమస్కారం చేస్తున్నాడు. ఓ దేవాది దేవ, ఓ సత్యనారాయణ స్వామి ప్రభు, ఈ ధనము ఈ కట్టెలకి ఎంతతో ధనం వస్తుందో ఆ ధనముతోటి నా యొక్క శక్తి కొలది ఈ సత్యదేవుని వ్రతం ఆచరిస్తా అని చెప్పి స్వామికి నమస్కారం చేశాడు. అలా ఎప్పుడైతే స్వామికి నమస్కారం చేశాడో ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం వల్ల ఆ యొక్క శూద్రుడికి కట్టెలకు ధనం వచ్చింది. ఆ ధనముతోటి బ్రాహ్మణ పిలిపించుకుని భక్తి శ్రద్ధలతో ఈ సత్యదేవుని వ్రతం ఆచరించాడు. ఆ వ్రత మహత్యం వల్ల ఆ శూద్రుడు కూడా వ్యాపారం దినదినము కూడా అభివృద్ధి కలిగి సుఖ సంతోషాలు అనుభవిస్తూ ముక్త మార్గం శ్రీ మహావిష్ణువు సాంత్యం పొందాడు. గోవిందా గోవిందా. మళ్ళీ ఇందాక అక్కడగా దూని అక్షరం దేవుడి వేసి కొన్ని అక్షరం పక్కన వేసి గర్భాక్షరం శరసం వేసుకున్నాము. ఈ బట్టి మీరు కొట్టినామా కొబ్బరికాయ? రాయ మీ ఆరోగ్యం జాతం కంగారు పడతాం. మంచి తీసింది. మళ్ళీ అక్షరం తీసుకోండి. అధ్యాయ ప్రారంభ. ఆ మహాముని ఇంకో కథ మొదలు పెడుతున్నారు. ఏమిటి ఆ కథ అంటే, శైవేంద్రుడు ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజుకు సంతానం లేక రోజు కూడా శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని ఆదిత్యాది నవగ్రహం ఆరాధిస్తుండేవాడు. భేదవాళ్ళకు ధర్మాలు చేస్తుండేవాడు. అలాంటి ఒక మహారాజు ఒకనాడు ఒక స్వామివారం రోజున ఆ శివాలయానికి వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. అలా కూర్చుని ఒక సాధు వచ్చాడు. మహారాజా, ఇదేమిటండి, మీరు ఏదో ఆలోచనలో ఉన్నారే, చింతతో ఉన్నారే, ఏమిటి మహారాజా అని అన్నాడు. ఓ మహాత్మా, నాకు సకల సంపదలు అష్టైశ్వర్యాలన్నీ కూడా ఉన్నాయి, కానీ దాన్ని అనుభవించడానికి నాకు కుమారుడు సంతానం లేదయ్యా అని చెప్పి అన్నాడు. మీకు సంతానం లేదు, బాధపడతారు ఎందుకు మహాత్మా? ఓ మహారాజా,
మీకు శ్రీ మహావిష్ణు ఒక అవతారం సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి, ఆ వ్రతం చేసుకోండి, మీకు తప్పకుండా సంతాన ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి అన్నాడు. అలా ఎప్పుడైతే అన్నాడు ఆ మహారాజు, ఓ మహాత్మా మీరే దగ్గరుండి వ్రతం చేయించండి అని చెప్పి అన్నారు. తప్పకుండా మహారాజా అని చెప్పి ఈ మహారాజు యొక్క భార్య పేరు భద్రావతి. ఆమె ఒక నదీ తీరాన ఈ యొక్క సాధువుతో కలిసి భక్తి శ్రద్ధలతో ఆ మహారాజు దంపతులు కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తున్నారు. అలా వ్రతం చేస్తుండగా పరోక్షత్రమైన ఒక సాధువు ఒక సాహుకారు అలా ఒక పడవ వేసుకుని అలా వెళ్తున్నాడు. ఇదేమిటి ఈ పడవ ఇంత నడి వద్దున ఇంత జనం ఉన్నారేమిటా అని చెప్పి పడవ ఒడ్డుకు తెచ్చాడు. ఆ జన గుంపులోకి వెళ్ళాడు. ఏమిటని చూశాడికి ఈ మహారాజు దంపతులు కూడా వ్రతం చేస్తున్నారు. ఈ యొక్క సాహుకారు రాజుకి నమస్కారం చేశాడు. మహారాజా మీరు చేసే పూజ ఏమిటండి, దీనివల్ల ఏమి బదులు లభిస్తుందని చెప్పి అడిగాడు. ఏమయ్యా ఇది శ్రీ మహావిష్ణు అవతార సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యా, మాకు సంతానం లేదు, సంతానము కొరకై ఈ సత్యదేవుడు వ్రతం ఆచరిస్తున్నామని చెప్పి అన్నాడు. అలా ఎప్పుడైతే అన్నాడో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల ఈ సాహుకారు అక్కడే ఉన్నాడు. వ్రతం అయ్యే వరకు స్వామి యొక్క ప్రసాదం తీసుకున్నాడు. ఆ యొక్క వ్రతాంతరం తీసుకుని ఈ సాహుకారు కూడా నాకు సంతానం లేదు కదా, నాకు సంతానం కలిగినట్లయితే నేను కూడా ఈ వ్రతం తప్పకుండా ఆచరిస్తానని చెప్పి స్వామికి నమస్కారం చేసి అలా వ్యాపారం వెళ్ళిపోయాడు. అలా వ్యాపారం ముగించుకుని తన గ్రామాన్ని చేరుకున్నాడు, తన గృహాన్ని చేరుకున్నాడు. ఆ సాహుకారు యొక్క భార్య పేరు లీలావతి. ఆ లీలావతికి ఈ సత్యనారాయణ స్వామి వారికి ఉత్తమాంతాన్ని కూడా తెలియపరిచాడు. తన ఊళ్ళో మహారాజు సంతానం గురించి వ్రతం చేస్తున్నాడు, అలా మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆ సావుకు తన భార్య లీలావతి చెప్పగానే ఆమె కూడా సంతోషించి, ఏమండి మన సంతానం కలిగే కదా వ్రతం చేసుకునేది, కనుక తప్పకుండా స్వామికి నమస్కారం చేద్దామని చెప్పి ఆ భార్య దగ్గర కూడా ఆ సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేశారు. అలా నమస్కారం చేసి ఈ సావుకారు మళ్ళీ వ్యాపారం వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం రావటం వెళ్ళటం వల్ల ఈ సావుకారు యొక్క భార్య గర్భవతి అయ్యింది. అలా క్రమంగా నవమాసాలు కూడా నిండిపోతున్నాయి. ఈ సావుకారు ఇంకా వ్యాపారం ముగించుకుని ఇంటి దగ్గరే ఉన్నాడు. ఏ శుభగడిలో ఈ పురులు వస్తాయో ఒక మంత్రసాన్ని ఒక పురోహితుని పిలిపించుకుందామని చెప్పి తను అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. అలా శుభగడిలు రాగానే ఒక మంత్రసాని వచ్చి, మహాత్మా మీకు ఆడపిల్ల పుట్టిందండి అని అనగానే ఇంత ఉత్సాహంతో ఉన్న సావుకారు నిరాశగా, అయ్యో లేక పిల్లలు పుట్టారే, నాకు ఆడపిల్ల పుట్టింది, మగపిల్లాడు ఉంటే వంశం నడపను కదా అని చెప్పి కాస్త బాధపడ్డాడు. అలా బాధపడక ఈ సావుకారు భార్య ఏమంటుంది, ఏమండి అసలే సంతానం మనం బాధపడ్డాం కదా, లక్ష్మీదేవి లాంటి పిల్ల పుట్టింది, మనకి ఇంకేముంటండి అని చెప్పి తన భర్తతో చెప్పగానే అలా సావుకారు దాన్ని అంగీకరించాడు. ఒక పెళ్లి పెద్దని పిలిపించాడు. ఏమయ్యా మా అమ్మాయికి మంచి సంబంధం చూడు, ఆ యొక్క సంబంధం బాగా గుణవంతుడే ఉండాలి, విద్యావంతుడే ఉండాలి, చదువుకునేవాడు ఉండాలి, మాకు ఒక్కత్త అమ్మాయి కాబట్టి ఇల్లారు కానీ ఒప్పుకున్నాడు ఇంకా మంచిది, అలాంటి సంబంధం చూడండి అని చెప్పి ఒక పెళ్లి పెద్ద చెప్పారు. అలాగా ఆ పెళ్లి పెద్ద ఈ సావుకారు కొన్ని గ్రామాలు తిరిగి ఒక సంబంధం చూశారు. తన అమ్మాయికి మంచి వరుడు, చదువుకునేవాడు, గుణవంతుడు, విద్యావంతుడు ఎల్లారు కానీ కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఆ వివాహం నిర్ణయించారు. ఆ వివాహం 5 రోజుల వివాహం చేశారు. 16 రోజులు పండగ అయిపోయింది. వారి ఆనందంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం మర్చిపోయారు. అలా మర్చిపోవటం వల్ల శ్రీ మహావిష్ణువు ఆగ్రహించాడు. ఈ సావుకారు ఎప్పుడైతే అల్లుడిని ఇళ్ళకొని తీర్చేసుకున్నాడో మళ్ళీ వ్యాపారానికి అల్లుడు మామగారిద్దరూ కూడా వజ్రవైన కూడా పడవింపుకొని వెళ్తున్నారు. ఈ శ్రీ మహావిష్ణువు ఈ సావుకారు దారుణ దుఃఖము కలుగుగాక అని శపించాడు. అలా ఎప్పుడైతే శపించాడో అలా ప్రయాణం చేసి ఒక సత్రంలో విశ్రాంతి పొందుతున్నారు. ఆ విశ్రాంతి పొందిన సత్రంలో ఈ చంద్రకేతు మహారాజు యొక్క కోటలో దొంగలు పడ్డారు, మాయ దొంగలు. ఆ మాయ దొంగలు వజ్రాలు వైడూర్యాలు కూడా దొంగిలించిపోయి ఆ యొక్క సావుకారు ఎక్కడితో పడుకుని అక్కడ ధనమంట పెట్టి మాయమైపోయారు. ఈ యొక్క రాజుగారి కోటలో ఈ మాయ దొంగలు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళ వెనకాల రాజభట్లు కూడా చూసి పరిగెత్తుతుండగా ఈ యొక్క సత్రంలో ఈ సావుకారు దగ్గర ధనమంట చూడగానే ఇవన్నీ మూటలన్నీ కూడా మన రాజుగారి యొక్క మందిరంలోవి వీళ్ళే దొంగలు నిర్ణయించుకొని అలా చదివించారు. అలా ఇప్పించగానే ఆ సావుకారు కూడా బందీలు చేసి ఆ చంద్రకేతు మహారాజు వారి యొక్క పవనంలో ఎంతో వజ్ర వైరం అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఈ మహారాజు అంటున్నాడు, ఏమయ్యా మా యొక్క కోటలు మీరు దొంగలు పడి మీరు వ్యాపారస్తులు అంటున్నారా అని చెప్పి అనగానే, లేదు మహాత్మా మేము వర్తకులమండి, మీరు అజ్ఞానం వల్ల మమ్మల్ని బందీలు చేస్తున్నారని చెప్పి అనగానే ఆ శ్రీ మహావిష్ణు యొక్క శాపం వల్ల ఈ సావుకారు గృహాలు వారి శిరసాల్లో బందీలే ఉన్నారు.
ఈ సావుకారు గృహంలో కూడా దొంగలు పడి ఈ సావుకారు యొక్క భార్య లీలావతి కుమార్తె కళావతి పట్టుకున్న వస్త్రాలు తప్పించి ఇంట్లో అన్ని కూడా దొంగలన్నీ దొంగిలించిపోయారు. ఆమె ఎంతో బాధపడుతూ మనోవిచారంతో బాధపడుతోంది. తన కుమార్తె ఇరుగు పొరుగు దగ్గర పనిచేసుకుని జీవితం గడుపుతున్నారు. ఒకనాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. అర్ధరాత్రి వరకు కూడా ఈ సావుకారు యొక్క కుమార్తె కళావతి ఇంటికి రాలేదు. ఈ ఇంటి దగ్గర లీలావతి కంగారు పడుతుంది. ఏమిటి, అమ్మాయి వయసులో ఉందే, ఇంత పొద్దుపోయేదాకా ఎక్కడ తిరిగి వస్తోంది, ఇంకా ఇంటికి రాలేదని చెప్పి కంగారు పడుతోంది. అప్పుడు ఎంతో పొద్దుపోయాక ఇల్లు చేరేసరికి అమ్మాయి ఇంత పొద్దుపోయి ఎక్కడ తిరిగి వస్తుందో అమ్మా అని చెప్పి తన కుమార్తెను కాస్త మందలిస్తోంది. అప్పుడు అంటుంది, అమ్మా వేళ కార్తీక పౌర్ణమి, ఒక చోట సత్యనారాయణ జరుగుతోంది, ఆ రథం అయ్యేవాడు అక్కడే ఉన్నా నేను, ఇదిగో స్వామి యొక్క ప్రసాదం తీసుకొచ్చానమ్మా అని చెప్పి అనగానే ఆ ప్రసాదం తీసుకుని కలవద్దుకుని ఆమె కుమార్తె దగ్గర తీసుకుని బాధపడతాయి. అయ్యో నా యొక్క దారిద్ర్యం నా కుమార్తెను అనుమానించే పరిస్థితి దిగజారిపోతోంది అని చెప్పి బాధపడింది. అప్పుడు ఆ స్వామి నమస్కారం చేస్తోంది. ఓ దేవాది దేవ, ఓ సత్యనారాయణ స్వామి ప్రభు, నాకు యొక్క అల్లుడు నా యొక్క భర్త క్షేమం ఇచ్చేటట్టయితే మేము నలుగురు కలిసి సత్యనారాయణ చేసుకుంటాం. అంతవరకు ప్రతి ఏకాదశి కూడా ఆవులతో దీపారాధన చేసి రవ ప్రసాదం సమర్పిస్తాను మహాత్మా అని చెప్పి స్వామి నమస్కారం చేసింది. అలా ఎప్పుడైతే నమస్కారం చేసిందో లేదో అదే రాత్రి చంద్రకేతు మహారాజు యొక్క స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాష్టాంగించాడు. ఓ చంద్రకేతు మహారాజా, నీ శరసాల్లో బందిన సావుకర్తలు కూడా నా మాయ వల్ల బందీలో ఉన్నారయ్యా, వారు దొంగలు కాదు, వారు వ్యాపారస్తులయ్యా అని చెప్పి అనగానే ఆ మహారాజు తెల్లవారుజామున భటులు పిలిపించి ఆ సావుకర్ తనని స్నానం చేయించి పట్టు వస్త్రాలకు ఇచ్చి తన పడవలో ఎంతైతే వజ్ర వైద్యులో స్వాధీనం చేసుకున్నాడో అంతకంటే రెట్టింపు ఆ సావుకారికి ఇచ్చి ఆ సావుకారు నమస్కారం చేసి అంటున్నాడు, ఓ వర్తకులారా, మీ వల్ల శ్రీ మహావిష్ణు దర్శన భాగ్యం నాకు కలిగింది కనుక మీ అదృష్టం నా యొక్క అదృష్టం వల్ల మీ యొక్క పరోక్ష దర్శనం కలిగింది అని చెప్పి స్వామికి నమస్కరించాడు. ఆ సావుకర్తలు కూడా అలా వెళ్ళారు. అలాగే శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం వల్ల ఆ మహారాజు చక్కగా దర్శన భాగ్యం కలిగింది. ఈ యొక్క సావుకారు ముక్తి మార్గం కలిగింది. అలా ఆ రాజుగారు ఎక్కువ ధనం ఇచ్చి వారు వదిలిపెట్టేశారు. అప్పుడు ఇదంతా కూడా నమస్కరించి వారంతా కూడా గోవిందా లక్ష్మి వేసి మనకి నగరం కాయపడుతుంది. ఏమ్మా ఒక అన్నంలో వస్తాం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అప్పుడు చేయబట్టుకున్నారు. ఓం అద్వేప్య ప్రజాత వేదాభం నిర్తం మమ వసోగుస్తా జీవనంచ దిశో దిశ. శ్రీ పద్మావతి అలివేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. వైశాఖ ఏకాదశి పరమదిన అఖండ దీపారాధనం సమర్పయామి. ఒక చిల్లర పైసా 2 అక్షరాలు తీసుకుని నూనె చేయి తగలకుండా పైన చేశాను. ఆ ఒత్తుకు పైకి లాక్కొని కొండ ఆ ఒత్తుకు గొడ్డ సరే లైన్లు కాల అది కాటన్ కొట్టేనా లేదంటే దూతే చేసాను చక్కగా. అంటే కొత్త కొత్త కదండి, లేదా రోజు చక్కగా కొంచెం పెద్దది ముందు కొంచెం పెద్దది పెట్టుకుంటే ఒకసారి జూమ్ చేయండి. ఇది మధ్యలో పైన పెట్టింది ఇటు అగరపేట నొక్కేసుకుంటే అక్కడ అగరపేట నొక్కడం ముందర కొంచెం జరుపు దగ్గర పైన నొక్కండి, నువ్వు బాగా నొక్కండి. అది ఈ పట్టు వెలిగించిన చక్కగా ఎలా అడుగుతుందో అది ఇప్పుడు వెలిగించేసుకో. ఎంగమ్మ పొత్తు కావాలంటే అమ్మ పొత్తు తిరిగాలి. సరిపోద్దండి. ఇప్పుడు ఇక కాటన్ సంగం తక్కువ ఏదో రూపంగా షాపుల్లో కూడా వచ్చేస్తున్నాయి. ఓం ఉద్వేప్య ప్రజాత వేద భగ్భం నేర్తుం మమాపసోగుస్తా జీవనంచది పద్మావతి అని వెలిగిందండి. పద్మావతి అలివేలమంగా సమేత శ్రీ వెంకట వెలిగిందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అఖండ దీపారాధనం సమర్పయామి. చిన్న వయసు అక్షరం ఇద్దరు కూడా
నూనె చేతి తగలనుకోండి అలాగే ఏంటంతే గోవిందా ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా. ఓం పద్మావతి కొంచెం ఆవుపాలు చల్లండి నామానికి, కొంచెం ఉదకం చల్లండి, రెండు పూలు పెట్టండి, నమస్కారం చేసుకోండి, రక్షణ చేసి. ఓం పద్మావతి మంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవత కాశోత్ర ధనరాజ్ నామదేశ ధనపతి సమేత. మీ పేరమ్మ? పుష్పకుమార్ నామదేశ సపరివారస్య సభాంధవస్య సహ కుటుంబానం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యార్థం ధర్మార్థక మమోటి కనుకుంటారు. శ్రీ పద్మావతి అలివేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అలంకారార్థం పుష్పార్థం హోర్పయం రక్షణ పూజ చేసుకున్న నామానికి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశవాయ నమః. దేవతను పడకూడదు. మనోక్ష దేవతాప్తి మనఃప్రసాద సిద్ధిరస్తు. ఆవిడకు పొగ చూపించింది. శ్రీ పద్మావతి అలివేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం ధూపమగ్రాపయామి దీపం దర్శయామి. నమస్కారం పెట్టి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఒక దండగా కొబ్బరి కొట్టండి. పంతులు గారు బట్టలు పెట్టమనలేదు మీరు? ఇంకా అవ్వలేదు కదండి, ఇంకా అవ్వలేదు కదా. లక్ష్మి కంగారు పడకుండా. కాదు, నాకు ఇంకా పని ఉన్నాయి, నేను కంగారు పట్టలేదు, మీరు కంగారు పడుతుంది అలాగా. అదే ఎక్కడ చెప్పి అయిపోతే బట్టలు అది కూడా అయిపోవాలి. రెడీ పెట్టారులేండి. కంగారు పడుతుంది. ఓం భోర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అమృతమస్తు. అమృతం నవ్వుచి పెట్టండి. అమృతమస్తు. నవ్వుచి పెట్టండి. అమృతమస్తు. అమృతో వస్త్రమసి. ఒక చొక్క నీళ్ళు ఈ చనుడి పాన గొడపప్పు మీద ఆ పప్పు చెప్పిన అటుడి మీద తెలుకోండమ్మా. ఓం దేవస్య శ్రీ పద్మావతి అలివేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అవసరార్థం చనుడి పాన గొడపప్పు నైవేద్యం రవప్రసాదం నొప్పమి పాన నైవేద్యం నారికేళ కదలీ బలవేద్యం సమర్పయామి. ఇగో ఇందో చదవేసి పెట్టి నిద్ర పట్టుకున్నారు ఆ నామంతో పెట్టండి. ఓం పోగే బలచ్చ కర్పూరే నాగవల్లిముక్తా తాంబూల పద్మావతి అలివేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో తాంబూలం సమర్పయామి. కర్పూరం ఇచ్చుకోండి, రాత్రి కర్పూరం. ఓం సంభ్రాజం చ విరాజంత విశ్రేవ్యాచనో గృహే. రెండు సరిపోతాయి. ఓం శ్రీయకాంతాయ కళ్యాణదయే నదయేభ్యనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మయే చక్రవర్తినాథాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ పద్మావతి అలివేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో ఆనందకర్పూర ఇది నీరాజనం సమర్పయామి. గోవిందా కలగొద్దు అందరూ చూపించున్నాం. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. అమ్మా పెట్టేసి లక్ష్మి మళ్ళీ ఒకసారి ప్రదక్షిణ చేయండి అమ్మా. ఓం అలా పెట్టింది అమ్మా. అదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా యదా సన్నమేవ సన్నమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన కలగద్దుని ఆ స్వామి దగ్గర వేసినారని. అలా ఇద్దరు కూడా ఒకసారి ముందు నమస్కారం చేసుకున్నాము. ఓరస శిరస దృష్ట్యా వచస మనస కరాభ్యం యాత్రలే దూరం పెట్టేసుకున్నాడు. చెమ్మి పెట్టేసుకుంటే మనస కరాభ్యం కారణాభ్యవస్ శ్రీ రమా సమేత శ్రీ పద్మావతి అలివేలమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత
ఆన్ సాష్టాంగ ప్రణామ నమస్కారం సమర్పయామి. అలా కూర్చొని చక్కగా మంచిది ఎక్కడ మీరు ఎందుకు కృష్ణప్రసాద్ గారు కృష్ణరాజు గారు తన కుమార్తె అల్లుడు యొక్క సత్యనారాయణ మహోత్సవం కుమార్తెని అల్లుడిని ఆశ్రయించి నూతన వస్త్రం అమ్మ మీరు బొట్టెట్టుకుని మీ పాప బొట్టు పెట్టండి. పట్టుకుంటుంది మీరు కంగారు ఉంటే అన్ని వచ్చేస్తుందండి. మీరు బొట్టెట్టున్నారా మీ అందుకే చేతి పెట్టినారు. ఓం యా ఫలనీర్యా ఫలయాత్త పుష్పనే బృహస్పతి దేవతాభ్యమః వం సదందే. యక్షం రెండు ఇద్దరు కూడా ఇద్దరు దానం పెట్టుకోండి, ఇద్దరికైనా మా యక్షం తీసుకోండి. రాగా మీరు మీరు వెళ్ళిపోయినా ఉన్నారా ఇలా నుంచోండి. నేను రాలేదు ఇలా నుంచోండి. వాళ్ళు నుంచోండి. అమ్మా ఒళ్ళు పెట్టేసుకున్నాను రాగి ఒళ్ళు పెట్టి ఎదురు అంటే ఎడవైపు నుంచినట్టు లెక్క అలా నుంచుంటే ఎడవైపు లెక్క. శతమానం భవతాయుష్యేవేంద్ర ఏ ప్రతిష్టతి. వచ్చేయండి మీరు పట్టు పట్టిన పాప ఆడపిల్ల సమంగా ఇద్దరు అటు తిరిగండి. మీ అమ్మగారు మీ నాన్నగారు కూడా చూపించండి. సంతయశ్రీ రస్తు డబ్బులు పెట్టండి. ఎప్పుడు ఖాళీ లేదు కదండి. తాంబూలు పెట్టి మీకు చెయ్యనమ్మా. పళ్ళు చెప్పండి పాప వాళ్ళ ఇద్దరు ఇచ్చారు. దగ్గర పెట్టేస్తున్నారు. ఇద్దరు ఉన్నారు. సంతయశ్రీరస్తు సమస్త సమంగళ నిభవంతు. ఈ పట్టున తిప్పితే అందులో పెట్టేస్తా డబ్బులు. కొంచెం పళ్ళు తిప్పుకొని సరిపోతుంది. అంత కష్టలో పాప డబ్బులు తీసాను ముందర అమ్మా నిన్న మీరు యాక్సిడెంట్ మీరు మీ చెల్లి గారికి మీ చెల్లి గారికి యాక్సిడెంట్ అయింది. మీరు పాప మీ అమ్మగారు మీ రాయిగా కూడా ఇచ్చిన మీ పాప ఏ పాప మీరు పక్క పెట్టి మీ అమ్మగారికి నాన్న దండం పెట్టుకోండి. మరి ఇంకేనా నేను పాప తాంబూలం చేసుకుని ఆ డబ్బులు తాంబూలం తీసుకుని ఆ తాంబూలం చేసుకుని పాప మిత్రులు ఆ ప్రసాద్ పనులు నాకు ఇచ్చింది. ఆ వెండి పనులు ఇచ్చింది. బాగా చదువుకోవాలి. బాగా చదువుకోవాలా దండం పెట్టుకోవాలి. పాప చెప్పు కొట్టు చెప్పు పోనేమంటారా. ఓం యా ఫలనీర్యా ఫలయాత్త పుష్పనే బృహస్పతి దేవ ఇద్దరు పెట్టి నమస్కారం చేసుకున్నాము. రవ ప్రసాదం సమర్పయామి. కలగతున్న ప్రసాదం నోట్లు వేసుకోండి. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి దేవత ప్రసాదం అమృతమస్తు. అమృతో వస్త్రమసి. నాకు చిన్న పేపర్ ఉంది ఇంకోటి చేసుకుని చెప్తాను. ఒకసారి ఇద్దరు కూడా ఒకసారి నీటిలో చెయ్యాలనుకుని అనుకుంటూ చేసుకుని బయటికి వెళ్ళకూడదు. ఒకసారి అది శుద్ధి చేసుకోండి. ఒకసారి ఆ మండపం కింద పండు వేసి తల పండుగ అలా ఒకసారి పట్టుకోండి. ఓం యజ్ఞేన యజ్ఞమయం తదేవ తాని ధర్మాని ప్రథమాన్య సందేహనాకు మహిమాయత్ర పూర్వే సాధ్యా సంధిదేవ రమా సత్యనారాయణ గోవిందా. నమస్కారం చేసుకో. పబ్లిక్ తెచ్చుకోండి. చెప్పాలి అనుకోలేదు. అంటే దైవ సంఘ వ్యాధి మాత్రం అన్ని మంచి రోజు చక్క. మీ అదృష్టం ఏంటంటే వైశాఖ మాసం ఇంకో నిర్మల వెళ్ళాలి. ఇలా నుంచోండి. అమ్మ మీరు ఎలా వచ్చారు. ఓం ఇందులో పెట్టుకుని తాంబూలం అలా పెట్టుకుని ఇద్దరు అమ్మ మీకు చేయండి. అలాగే ఇలా చేతి పెట్టారు. ఓం యా ఫలనీర్యా ఫలయాత్త పుష్ప. కానీ కృష్ణ గారు దాంపత్య ఈ ప్రసాదం అందరూ కూడా రాకుండా ప్రసాదం చేసుకున్నారు.
నేను ఎన్నే ఒక గంట చేయమంటారు ఫోన్ ఇంకో బయట రతంలో ఉన్నాను నేను సత్యవంతంలో ఉన్నాను నేను చెప్పండి మరి నేను ఒక గంట చేస్తాను మీకు చేయండి అప్పుడు ఇంకో చెప్తాను డబ్బులు